మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ట్రాన్స్జెండర్లో ఒక ఆదర్శమైన ప్రేమ వివాహం చేసుకున్నారని చెప్పేసి అంకిత రాజ్ గారి గురించి మీరు మీ ఛానల్లో ఈ ప్రపంచాన్ని తెలియడం జరిగింది. మరి వాళ్ళు ఎందుకు వారు మీరు చూపించిన అన్ని రోజులు కూడా లేదు, ఆ వ్యూస్ వచ్చిన అన్ని రోజులు కూడా వారు కలిసి లేరు, అసలు వాళ్ళు ఎందుకు విడిపోయారు? ఒక అబ్బాయిని పెళ్లి చేసుకొని వారితోటి లైఫ్ లాంగ్ ఉండాలనే థాట్ తోటి మీరు మ్యారేజ్ చేసుకుంటారు. ఇద్దరి మధ్యలో ఏ చిన్న కారణం వచ్చినా విడిపోనికి ఆస్కారం ఉంది. ఆయన తెలిసి కూడా మీరు అబ్బాయిలను ఎందుకు పెళ్లి చేసుకుంటారు? అందరికీ నమస్కారం, నేను మీ మైపాల్ ముదిరాజ్. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఈరోజు మనం వరంగల్ ట్రాన్స్జెండర్స్లోనే ఒక ఆదర్శవంతమైన వ్యక్తి ఇట్స్ మీ స్నేహ వరంగల్ అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్లో ట్రాన్స్జెండర్స్ అంటే ఇలా కాదు ఇలా ఉంటారని కూడా చూపించిన ఒక ఇన్ఫ్లుయెన్సర్ స్నేహ అక్క గారిని మనం ఈరోజు ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. నమస్కారం అక్క. నమస్తే అక్క, మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ట్రాన్స్జెండర్లో ఒక ఆదర్శమైన ప్రేమ వివాహం చేసుకున్నారని చెప్పేసి అంకిత రాజ్ గారి గురించి మీరు మీ ఛానల్లో ఈ ప్రపంచాన్ని తెలియడం జరిగింది. ఆ వ్యూస్ వచ్చిన అన్ని రోజులు కూడా వారు కలిసి లేరు, అసలు వాళ్ళు ఎందుకు విడిపోయారు? అంటే మీరు చెప్పేది వ్యూస్ వచ్చిన రోజులను కూడా వాళ్ళు కలిసి లేరు అని చెప్పేసి అంటున్నారు. సో అంకిత రాజ్ మాత్రమే కాదు, ఇంకా చాలా జంటలు కూడా ట్రాన్స్జెండర్ని పెళ్లి చేసుకున్న అబ్బాయిలు చాలామంది ఉన్నారు. సో వాళ్ళు వెలుగులోకి రాలేదు. అంటే వాళ్ళు నేను తీసిన మన ఛానల్లో వీడియోస్ తీసిన వాళ్ళు స్నేహ రాజేష్ అనే వ్యక్తి ఉన్నారు, తర్వాత దివ్య అండ్ ఇంకొక అబ్బాయి అనే ఇద్దరు ఉన్నారు. చాలా వరకు నేను చూపించాను మ్యారేజ్ చేసుకున్న వాళ్ళని, అందరూ హ్యాపీగానే ఉన్నారు. అంటే ఇప్పుడు మీరు అనేది ఏంటంటే నాకు వాళ్ళు సోషల్ మీడియాలో ఒక హైలైట్ అయ్యారు కాబట్టి అందరూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు మన ఛానల్ ద్వారా వాళ్ళు బయటకు వచ్చారు కాబట్టి అందరూ ప్రశ్నిస్తున్నారు. వాళ్ళకు ఒక ఛానల్ ఉంది కాబట్టి వాళ్ళు కొంచెం ఎట్లా అంటే వాళ్ళు ఉండే బాండింగ్ కానీ వాళ్ళ జంట కొంచెం క్యూట్గా ఉండేసరికి చాలామందిని ఆకర్షించింది. సో వాళ్ళ జంట బాగానే ఉంది. అండ్ వాళ్ళిద్దరు ఎందుకు విడిపోయారు అనే దాని గురించి ఈ విషయం కనుక మీరు అడిగితే దానికి ఆన్సర్ వచ్చేసి ఇప్పుడు ఈ రోజులలో అమ్మాయి అబ్బాయిలు కూడా పెళ్లి చేసుకునే వాళ్ళు ఎంతోమంది విడిపోతున్నారు. దాంట్లో అది కాదు. కాకపోతే వాళ్ళిద్దరూ చాలా మందికి ఆదర్శం అనేది నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే వాళ్ళిద్దరూ లవ్ కానీ వాళ్ళ బౌండరీస్ కానీ వాళ్ళ లవ్ ఎఫెక్షన్స్ కానీ వాళ్ళ మంచి మంచి మూమెంట్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా అరే వీళ్ళెలా ఉంటే బాగుంటుంది కదా, వీళ్ళెలా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి చాలామంది అనుకున్నారు. మీరు అన్నట్టుగా ఫస్ట్ వాళ్ళు ఇట్లా మేము బ్రేకప్ అవుతున్నామని చెప్పినప్పుడు నేను కూడా షాక్ అయ్యాను ఫస్ట్. అరే ఏంటి జంట చాలా మందికి ఆదర్శంగా అనుకున్నాం కదా. సో అంటే ఇప్పుడు జనరేషన్ ఎట్లా ఉందంటే ఏదైనా మన స్మార్ట్ ఫోన్ పట్టేసుకుని మనం వీడియో తీసి పెట్టేస్తున్నాము. సో చాలా మంది విషయాలు దాంట్లోనే తెలుసుకుంటున్నారు, ఇంక్లూడింగ్ చిన్న పిల్లలతో సహా కూడా. అంటే ఏ విషయం దాంట్లో తెలుసుకుంటున్నారు వాళ్ళు చాలామంది. సో అలాంటి సోషల్ మీడియాలో ఉన్న ఇద్దరు కూడా సో అలా వాళ్ళు విడిపోయేసరికి నేను కొంచెం చాలా భయపడ్డాను. అంటే చాలామంది కూడా అలాగే అనుకుంటారా అని చెప్పేసి అనుకున్నాను. సో అంటే వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఇష్యూ ఏంటనేది మనకు తెలియదు, ఎవరికి, నాకు కాదు ఏ ఛానల్ వల్ల కూడా తెలియదు అసలు. యాక్చువల్లీ నేను న్యూస్ అంటే ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు పోస్ట్ చేస్తాను స్టోరీ ఒకటి. నేను ఇమీడియట్గా అంకిత కాల్ చేశాను. నాకు కాల్ చేసినప్పుడు అంకిత కొంచెం ఎమోషనల్ అవుతూ చెప్పింది, అమ్మ నేను కొంచెం చిన్న ఎమోషనల్ ఒక విషయం వల్ల మా ఇద్దరి మధ్య జరిగిందమ్మా, మేమిద్దరం ఇట్లా అనుకోని అండర్స్టాండింగ్తో మేమిద్దరము విడిపోతున్నాం అది ఇది అని చెప్పేసి అన్నారు వాళ్ళు. సో అంత విడిపోవాల్సిన కారణం ఏముంది నాన్న, మాట్లాడదామా లేదా అని చెప్పేసి అన్నప్పుడు నేను ఇప్పుడు ఏం మాట్లాడదలుచుకోలేదు. నేను ఇప్పుడు అన్నట్టే వాళ్ళిద్దరి మధ్య గట్టి కారణం ఏదో ఉంటుంది. సో అందుకోసమని వాళ్ళిద్దరు విడిపోయారు. వాళ్ళు అంటే బలవంతంగా అయితే కాపురం చేయించలేం కదా. ఇప్పుడు పెద్ద మనుషుల దాకా తీసుకెళ్ళి ఇప్పుడు మా కమ్యూనిటీ పెద్దవాళ్ళు వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీస్ వెళ్ళి మేము మాట్లాడినా కూడా వాళ్ళతో మాట్లాడి గొడవ జరిగింది ఉండమనంటే వాళ్ళిద్దరు మనసులు అంగీకరించాలి. సో ఆ అమ్మాయి పట్ల రెడీగా లేదు కాబట్టి మేము అది యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. అట్లా ఇప్పుడు అంకిత రాజు గారు ఒక గొడవ వాళ్ళిద్దరి మధ్యలో వచ్చిన డిస్టర్బ్ వల్ల విడిపోయారని అంటారు, పిల్లల గురించి కాదు. సో వాళ్ళిద్దరు విడిపోవడం గల కారణం వచ్చేసి పిల్లలు పుట్టకపోవడం అనే కారణం కాదు. సోషల్ మీడియాలో చాలా రకాల కంప్లైంట్స్ పెట్టి రకరకాల వీడియోస్ చేస్తున్నారు వాళ్ళిద్దరి పట్ల. అంకితకి సర్జరీ కాలేదని వీడియో వదిలేశాడని ఒక ఛానల్ వాళ్ళు, అంకితకి పిల్లలు పుట్టరని చెప్పేసి అని రాజ్ అందుకే వదిలేసిన ఒక ఛానల్ వాళ్ళు, అంకిత సెక్స్ చేసే చోట దొరికిందని చెప్పేసి అని అంకితని రాజ్ అందుకే వదిలేసిన ఒక ఛానల్. ఇలా పలు రకాలుగా అందరూ కూడా వాళ్ళని డిస్టర్బ్ చేసి అలా వీడియోస్ చేయడం అనేది నిజంగా నేను ఒక ట్రాన్స్ మహిళగా చాలా ఫీల్ అవుతున్నాను నేను.
చెప్తున్నాను. వాళ్ళిద్దరు విడిపోవడం గల కారణం వచ్చేసి వాళ్ళ బలమైన కారణం వాళ్ళిద్దరి మధ్య ఏదో జరిగింది, అందుకే విడిపోయారు వాళ్ళిద్దరు. ఇంకా ట్రాన్స్జెండర్స్ని పెళ్లి చేసుకున్న అబ్బాయిలు చాలా మంది ఉన్నారు, వాళ్ళ లైఫ్ హ్యాపీగానే ఉంది, వాళ్ళ లైఫ్ ట్రాన్స్తో అలాగే ఉన్నారు. వాళ్ళిద్దరు విడిపోయినంత మాత్రం ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ని అబ్బాయి ఇష్టపడదని రూల్ ఏం లేదు. అలానే అబ్బాయిలు మమ్మల్ని మాతో ఉండడానికి గ్యారంటీ అనేది అట్లనేది ఏం లేదు. మాతో ఉండేవాళ్ళు మాతో ఉన్నారు, హ్యాపీగానే ఉన్నారు మాతో అందరూ కూడా. సో మేము అనేది ఒకటే, అంకిత రాజ్ విడిపోవడం గల కారణం గట్టి కారణం ఒకటి, వాళ్ళిద్దరి మధ్య ఏది ఇష్యూ జరిగిందని వాళ్ళు విడిపోయారు. సో అది అక్కడి వరకు. ఏమో భవిష్యత్తు చెప్పలేమో, మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి కలుసుకోవచ్చేమో, అప్పుడు మీరు అంటారు కావచ్చేమో. సో మనము అనేది ఏంటంటే కారణాలు తెలియకుండా క్వశ్చన్స్ అని మనము బయటికి వదిలేయడం వలన వాళ్ళిద్దరి మనతో కూడా చాలా బాధపడుతుంది. ఇప్పుడు రాజు బాధపడుతూనే వీడియోలు చేస్తున్నాడు, అంకిత కూడా బాధపడుతూనే వీడియోలు చేస్తుంది. సో వాళ్ళిద్దరి ఇట్లాంటి సిచ్యువేషన్లో మనం కొంచెం భరోసానే కల్పించాలి వాళ్ళకి. అంటే లైక్ ఒక ట్రాన్స్ ఉమెన్గా నేను ఫీల్ అవుతున్నాను. చాలామంది వేసే ఆ థంబ్నెయిల్స్ వల్ల, చాలామంది చూపించే వాటి వల్ల మాకు బాధ అనిపిస్తుంది. అరే వాళ్ళిద్దరూ బయటకు వచ్చారు కాబట్టి మీరు ఇన్ని విధాలుగా మీరు సోషల్ మీడియా వేయగలుగుతున్నారు, వాళ్ళిద్దరు ఎవరికి కనబడకపోతే ఒకవేళ మీరు ఏం వేయలేకపోతారు కదా. సో వాళ్ళిద్దరు కూడా అందరికి ఆదర్శంగా ఉండాలని కొన్ని వీడియోస్ చేయడం జరిగింది. సో వాటి వల్ల మేము యాక్సెప్ట్ చేస్తాము. ఇద్దరి మధ్య గొడవ జరిగింది, సో వీరిద్దరు బ్రేకప్ అయ్యారు. సెలబ్రిటీస్ చాలామంది పెళ్లి చేసుకుని విడిపోయి మళ్ళీ పెళ్లి చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. సో వాళ్ళది కూడా నాకు తెలిసి మేము అనుకుంటున్నాం మళ్ళీ వాళ్ళిద్దరు కలుస్తారేమో, వాళ్ళిద్దరి మధ్య కలవడానికి ఛాన్సెస్ ఉన్నాయేమో మాకు అనిపిస్తుంది. సో వాళ్ళు విడిపోవడం గల కారణం వచ్చేసి పిల్లలు అనే ఉద్దేశం కాదు. అండ్ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ కూడా తెలిసి వీళ్ళిద్దరు ఇష్టపడ్డారని, పిల్లల విషయం అనే కాదు, వాళ్ళు పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటామని కూడా చెప్పారు వాళ్ళు. అన్ని అండర్స్టాండింగ్తో వాళ్ళు పెళ్లి పిట్లు ఎక్కారు వాళ్ళు. సో వాళ్ళిద్దరు కూడా అండర్స్టాండింగ్కు ఏదో మిస్ అని జరిగిందని చెప్పేసి మనం అనుకుంటున్నాం, వాళ్ళు మాకు చెప్పారు. సో దాన్ని మనము కరెక్షన్ చేసి వాళ్ళు కలిసేలాగా మనం సపోర్ట్ చేయాలి తప్ప ఇక వాళ్ళు అంతే విడిపోయారని చెప్పేసి థంబ్నెయిల్స్ పెట్టేసి రకరకాలుగా వాడితే నేను చాలా హార్టింగ్గా ఫీల్ అవుతున్నాను. సో వాళ్ళిద్దరు కలవచ్చు అని మనం అందరం కోరుకోవాలి అంతే. పెళ్ళి అంటేనే పిల్లలు, ఒక వారసత్వము, పిల్లలు ఉంటేనే ఆ బంధం బలంగా ఉంటుంది. కానీ ట్రాన్స్జెండర్స్కు పిల్లలు పుట్టరని మీకు కూడా తెలుసు, అందరికీ తెలుసు. అయినా సరే మీరు ఒక అబ్బాయిని పెళ్లి చేసుకొని వారితోటి లైఫ్ లాంగ్ ఉండాలనే థాట్ తోటి మీరు మ్యారేజ్ చేసుకుంటారు. కానీ ఖచ్చితంగా ఇద్దరి మధ్యలో ఏ చిన్న కారణం వచ్చినా విడిపోనికి ఆస్కారం ఉంది. అయినా తెలిసి కూడా మీరు అబ్బాయిలను ఎందుకు పెళ్లి చేసుకుంటారు? ఇప్పుడు తెలిసి అంటే ఇదే పిల్లలు పుట్టరని చెప్పేసి అని అవును మేమే చేసుకుంటున్నాం అంటున్నారా? అవును. అదేలా సాధ్యం అవుతుంది? ఇప్పుడు అబ్బాయి మమ్మల్ని ఇష్టపడ్డప్పుడు, మాకు జీవితాన్ని ఇస్తా అన్నప్పుడు మేము ఎందుకు ఇష్టపడము? ఇప్పుడు అది నిజం అనేది మీకు తెలుసు. ఎట్లా మీ దగ్గర నుంచి పిల్లలు, నేను ఒకటి అడుగుతాను మిమ్మల్ని. ఇప్పుడు ఎంతో మంది అబ్బాయిలు పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఇప్పటికీ పిల్లలు సంతానం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని ఇదే ప్రశ్న ఇస్తారు. వాళ్ళు 100% పిల్లలు అవుతారనే చేసుకుంటారు, వాళ్ళకి ఆస్కారం ఉన్నది. కానీ మీకు ముందే తెలుసు. మాకు కావాల్సింది అక్కడ లవ్, కేరింగ్, ప్రేమ. ఎందుకంటే ఒక ట్రాన్స్జెండర్ ఎప్పుడైతే నేను ఈ చీర అంటే ప్యాంట్ షర్ట్ వేసుకున్నప్పుడు ఉన్న ఈ ప్రపంచం నా చుట్టూ ఉంటుంది, ఎప్పుడైతే నేను ఈ చీర కట్టుకుంటానో అప్పుడు నా కమ్యూనిటీగా, నా కుటుంబం కానీ, నా ఫ్రెండ్స్ కానీ, నా చుట్టూ ఉన్న నా బంధువులు అందరూ కూడా మమ్మల్ని వదిలేస్తారు. ఎందుకంటే మా పైన అలా చూడడం వలన వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఒంటరిగా చేసి వదిలేస్తారు. అలాంటి ఒంటరిగా 4 గోళ్ల మధ్య బతుకుతున్న మా లైఫ్లోకి ఒక ప్రేమ అని ఒక అబ్బాయి మనలోకి వచ్చినప్పుడు, ఇప్పుడు మేము ఏదైతే కోల్పోయిన ప్రేమ ఉంటుందో ఆ అబ్బాయి ఆ ప్రేమ చూపించి మీ అఫెక్షన్కి అట్రాక్ట్ అవ్వాల్సి వస్తుంది కంపల్సరీ మేము. సో అదే అనుకోవచ్చు కదా. సో ఆ అబ్బాయిలా మాకు తల్లి లాంటి ప్రేమ చూపిస్తా అన్నప్పుడు, కేరింగ్గా చూసుకుంటా అన్నప్పుడు, తను బయట ప్రపంచంలోకి మమ్మల్ని తీసుకొని తిరుగుతూ ఉన్నప్పుడు మాకు హ్యాపీనెస్ అంటే అరే ఇదే కదా మాకు కావాల్సింది, ఈ ప్రేమ కూడా మాకు కావాలే కదా. అంటే ఏవైతే ఈ బంధాలన్నీ మమ్మల్ని చీకటిగా నెట్టేసి ఒకేసారి తలుపు తీసి నీకు ఒక ప్రపంచాన్ని చూపిస్తాను ఒక అబ్బాయి ప్రేమ వచ్చినప్పుడు తప్పకుండా మేము యాక్సెప్ట్ చేస్తాం దాన్ని. ఎందుకంటే మేము మనుషులమే, మాకు మనసు ఉంటుంది. ఒక అబ్బాయి నుంచి ఒక ట్రాన్స్గా మారుతున్నామంటే మా హార్మోనిక్ బ్యాలెన్స్ ఒకటి, మా మనసు అనేది అమ్మాయిల మనసుతో ఉంటుంది. సో అలా చేంజ్ అయినప్పుడు తప్పకుండా మా మనసు అబ్బాయిని ఇష్టపడుతుంది. మీరు అన్నట్టు మాకు పిల్లలు పుట్టడం తెలుసు, కానీ మేము ఒక విషయం క్లారిఫికేషన్గా చేస్తున్నాం. దీంతో అమ్మాయి లాగానే మేము కూడా, మీరు మళ్ళీ ఒకసారి అర్థం చేసుకొని, మీరు పిల్లలు పుట్టనే మాట అనడం వలన మేము చాలా హట్టింగ్గా ఫీల్ అవుతాం మేము. ఎందుకంటే మీరే కదా చాలామందికి ఆ డౌట్ ఉంది. సో అది క్లారిఫికేషన్ మీకు ఇవ్వాలి. మేము అమ్మాయిలు ఎలా ఉంటాం మేము అలాగే ఉంటాం, మాకు మనసు ఉంటుంది. మేము అబ్బాయికి ఒక అబ్బాయి మా దగ్గరికి వచ్చినప్పుడు తనకి ప్రేమను పంచుతాము, తనకి సుఖాన్ని పంచుతాము, తనకి నచ్చినట్టుగా మేము ఉంటాం. కాబట్టి ఆ అబ్బాయి మాతో ఉండగలుగుతాడు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆ అబ్బాయి కూడా తెలుసు మాకు పిల్లలు పుట్టారు, మరి అబ్బాయి మా దగ్గరికి ఎందుకు వస్తున్నాడు? మరి మీ దగ్గరికి రాని కారణం ఉంటుంది. ఒకటి మిమ్మల్ని సెక్సువల్గా ఆ రకంగా చూడడానికి మీ దగ్గరికి 100% వస్తారు. అవును. కానీ మీరు దాన్ని ఎక్కువగా
ఈ వీళ్ళతోటి జీవితాంతం ఉండాలంటే ఆ అబ్బాయిని కన్నా తల్లిదండ్రులు ఉంటారు చూడు, మా వారసత్వం ఉండాలి, మా వారసత్వం నిలబడాలి అని చెప్పేసి ఆ తల్లిదండ్రులకు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళందరికీ ఉంటుంది. కానీ మీ వల్ల వాళ్ళ వంశం అనేది వాళ్ళ పిల్లలు రాకుండా వాళ్ళ కుటుంబమే ఆగిపోతుంది అన్నప్పుడు వాళ్ళు 100% మీకు సపోర్ట్ చేయరు. ఎవరు వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ చేయరు. ఎగ్జాక్ట్లీ అది ఒప్పుకుంటాం. అది ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబంలో ఆ అబ్బాయి పుట్టాడంటే ఆ అబ్బాయి ఆ ఇంటికి వంశాన్ని ఇవ్వగలుగుతాడనే ఒక హోప్ వాళ్ళకు ఉంటుంది. సో అదే అబ్బాయి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పిల్లలు పుట్టినప్పుడు మీ ఆన్సర్ చెప్పండి. పిల్లలు పుట్టకపోతే వాళ్ళు ఇంకొక అమ్మాయితో అయినా చేసుకొని పిల్లలు అది కరెక్ట్ అంటారా? అది కరెక్ట్ కాదు, కానీ వాళ్ళు ఆ ప్రయత్నం అయితే చేస్తారు సార్. అమ్మాయి అది కరెక్ట్ మీరు అనుకుంటున్నారా? అంటే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని అమ్మాయిని పక్కకు పెట్టి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసి పిల్లల వంశం కోసం ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకొని వంశాన్ని ఇవ్వడం కోసం అయితే కరెక్ట్ మీరు అనుకుంటున్నారు. అయితే అది మీ వీలు కరెక్ట్. కానీ అబ్బాయి మా దగ్గరకు వచ్చి మమ్మల్ని ప్రేమించి మాతో ఉండడం అయితే కరెక్ట్ కాదంటారు. సొసైటీ ఆ ఉద్దేశంలో ఉందంటారు, అంతేనా? అవును. ఇప్పుడు దిస్ ఈజ్ నాట్ రైట్. ఇది కరెక్ట్ అస్సలే కాదు. ఇది నేను అసలు ఒప్పుకోను. ప్రతి ఒక్క మనిషికి మనసు అనేది ఉంటుంది, దానికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇప్పుడు అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీకి మేము రెస్పెక్ట్ ఇస్తాము. చాలామంది మా ట్రాన్స్ ఇష్టపడ్డ ఫ్యామిలీ మెంబర్స్కి అబ్బాయిల ఫ్యామిలీకి అబ్బాయి వాళ్ళ అమ్మానాన్ని చూసుకున్న ట్రాన్స్జెండర్స్ ఉన్నారు, తర్వాత వాళ్ళ ఫ్యామిలీని పోషించిన ట్రాన్స్జెండర్స్ ఉన్నారు, ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి అన్ని భరోసా కల్పించిన మా ట్రాన్స్జెండర్స్ చాలామంది ఉన్నారు. కాకపోతే అవి వెలుగులోకి రాలేదు. నేను పర్సనల్గా ఇప్పుడు మీకు చాలామంది నేను మిమ్మల్ని తీసుకెళ్ళి మాట్లాడిస్తాను, ఎందుకంటే మీ చుట్టూ వచ్చిన క్వశ్చన్స్ అవి కాబట్టి మీరు నన్ను అడుగుతాను ఈరోజు. సో నేను వాళ్ళని తీసుకెళ్ళి ప్రాక్టికల్ మిమ్మల్ని చూపిస్తాను. మీ సమాధానం ఏం చెప్తారు? నేను ఒప్పుకుంటా. ఓకే, డన్. చాలా అది నాకు అంటే మీరు అన్న విషయం నేను యాక్సెప్ట్ చేస్తాను. కాకపోతే పిల్లల వంశం అనేది మేము దత్తత తీసుకోవడానికి రెడీగా ఉన్నాము, అడాప్షన్ చేసుకొని పిల్లలకు భవిష్యత్తు ఇస్తాము, దానికి మేము రెడీగా ఉన్నాము. ఒకవేళ మాకు పిల్లలు పుట్టే ఛాన్స్లే కనుక మాకు లేదు కాబట్టి ఒకవేళ అబ్బాయికి వంశం కావాలి అని అనుకున్నప్పుడు మేము అడాప్షన్ ఆప్షన్ చాలామంది ఎంతమంది అన్నదే పిల్లలు వాళ్ళు అడాప్ట్ చేసుకొని వాళ్ళ ఫ్యామిలీ ఏ విధంగా అయితే భవిష్యత్తు కల్పించాలనుకుంటుందో ఆ అబ్బాయికి అలాంటి భవిష్యత్తు మేము కల్పిస్తాం.